ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన జగద్గురు శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠముల గురించి ప్రస్తావన. భారతదేశము సనాతన వైదిక సాంప్రదాయము, సనాతన ధర్మము క్షీణించిపోవు సమయమున కైలాసవాసి అయినటువంటి పరమశివుడే కేరళ రాజ్యమున కాలడి అనేటువంటి పుణ్యక్షేత్రమున ఆర్యాంబ శివగురువులనే పుణ్య దంపతులకు అవతరించి శంకరుడనే నామము చేత ప్రసిద్ధి చెందిన శంకరులు వారు బాల్యమునే వేదాంగ పారంగతుడై 8వ ఏటనే సన్యసించి ప్రస్థానత్రయమనబడే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములను, భగవద్గీతకు భాష్యాన్ని రచించి ఎన్నో ప్రకరణ గ్రంథములను, స్తోత్ర గ్రంథములను రచించి యావత్ భారతదేశమంతయు సంచరించి పర్యటించి దుర్మతములను ఖండించి సనాతన ధర్మాన్ని పునః ప్రతిష్ఠింపజేశారు. తత్ప్రచారమునకు 4 వేదములకు సంకేతముగా 4 దిశలయందు 4 పీఠములను స్థాపించిరి. వాటినే చతురామ్నాయ పీఠములుగా ఈనాడు ప్రసిద్ధి చెంది ఉన్నవి. మొట్టమొదట పీఠము శృంగేరి శారదా పీఠం, రెండోది తూర్పున జగన్నాథ గోవర్ధన పీఠం, 3 ఉత్తరమున బద్రీలో జ్యోతిర్మఠం, 4 పశ్చిమమున ద్వారకాపీఠం. ఈ పీఠముల యందు తమ ప్రియశిష్యులైనటువంటి సురేశ్వరాచార్య, అస్తామలకాచార్య, పద్మపాదాచార్యులను, తోటకాచార్యులను మఠాధిపతులుగా నియమించి వారికి అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి అనేటువంటి మహావాక్యములను అనుగ్రహించిరి. శంకరులు వారు తమ మఠ శాసనముల యందు ఇలా నిర్దేశించిరి. శంకరులు స్థాపించినటువంటి 4 పీఠముల యందు మాత్రమే శంకరాచార్యులుగా పిలువబడతారు. వారిని సాక్షాత్తు శంకర భగవత్పాదులుగా భావించి పూజించవలెను అని శాసనములను నిర్దేశించిరి. శంకరులు నియమించినటువంటి 4 పీఠముల యందు నిర్దేశించినటువంటి వర్ణాశ్రమ వ్యవస్థను చక్కగా కాపాడుచుండవలెనని శంకరులు వారు ఆదేశించిరి. కాబట్టి వీటినే చతురామ్నాయ పీఠములుగా నేడు పిలువబడుచున్నవి. మరి శృంగేరిలోనే ఎందుకు ఈ పీఠాన్ని స్థాపించవలసి వచ్చినది అంటే, పూర్వము విభాండక మహర్షి అనేటువంటి మహర్షి ఉండేవారు. ఆయన కుమారుడే ఋషిశృంగ మహర్షి అక్కడ తపస్చేశారు. వైరు జంతువులు కూడా సాధు జంతువులుగా కలిసిమెలిసి ఉండడం వల్ల ఇక్కడ ఆ శృంగేరిలో శారదాపీఠాన్ని స్థాపించారు. ఒక మండుటెండలో వైరు జంతువులైనటువంటి కప్ప, సర్పము. కప్ప ఎండలో వేసవికి బాధపడుతూ తాపానికి భరించలేకపోతే సర్పము పడిగి విప్పి కప్పకు నీడను పట్టిందట. అంతటి పుణ్యభూమిగా, తపోభూమిగా, పవిత్రమైన ప్రదేశముగా భావించి
శృంగేరిలో దక్షిణాంనాయ శ్రార్ధాపీఠాన్ని స్థాపించారు ప్రప్రథమున. అక్కడ ఆ పీఠమును సార్వభౌమ పీఠముగా నేటికి ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆ పీఠమునకు సురేశ్వరాచార్యులను నియమించారు పీఠాధిపతిగా. తర్వాత శృంగేరిలోనే 12 సంవత్సరములు అక్కడే ఉన్నారట. మాధవీయ శంకర విజయంలో మనకు తెలపడం జరిగినది. 12 సంవత్సరములు శృంగేరిలోనే ఉంటూ శిష్యులకు శిక్షణ ఇస్తూ ధర్మ ప్రచారమునకై అక్కడే 12 సంవత్సరములు ఉండి స్వామివారు తాను నిర్దేశించినటువంటి ఈ అద్వైత సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని శిష్యులకు ప్రబోధ చేసి తన 32వ ఏటనే మరి కేదారేశ్వర గుడి వెనక గుహలో అంతర్ధానమైపోయారని చెప్పి మనకు చారిత్రక పరంగా మాధవీయ శంకర విజయంలో మనకు తెలియబడుతుంది. ప్రియాత్మ బంధువులారా, మనం చెప్పుకుంటున్నటువంటి ఈ జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క ప్రస్తావన సంక్షిప్తముగా మనము మాట్లాడుకుంటున్నాం. కాబట్టి శంకరులు వారు మనకు ప్రబోధించినటువంటి ఆత్మజ్ఞానం ఏమిటి అనగా శృతి యుక్తి అనుభవము, సార్వత్రిక పూర్ణానుభవం. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అందరిలోనూ ముందుగానే ఉండబడినటువంటి ఆత్మస్వరూపం. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకే ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు అన్నీ వచ్చాయి. ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఈ జన్మలోనే పరమపదమైనటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మనం పొందేటందుకు సాక్షాత్తు భగవంతుడే శంకరుల వారుగా అవతరించి 72 మతాలను, అవైదిక మతాలను ఖండించి ధర్మాన్ని పునః ప్రతిష్ఠింపజేసి మరి ధర్మోద్ధరణకు ఎంతగానో ప్రబోధించారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనగా, కొందరు యోగము గొప్పది, ధ్యానము గొప్పది, తపస్సు గొప్పది అంటున్నారు. మరి జగద్గురు శంకరాచార్యులు వారు రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని మనము చక్కగా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకోగలిగితే ఏమి చేస్తే మానవుడు తరించిపోగలడో ఆ అంశాలన్నిటిని కూడా శంకరులు వారు ప్రస్ఫుటంగా మనకు అందజేశారు. అలాగే సకల శాస్త్రములను కూడా మదించి కూలాంకషంగా అన్నిటినీ కూడా మనకు అందజేసి అనేక సంశయాలను, సందేహాలను నివృత్తి చేయగలిగినటువంటి ఏకైకమైనటువంటి జ్ఞాన భాస్కరుడే సాక్షాత్తు శంకరులు వారు. వారి యొక్క ప్రబోధ ప్రశంసనీయం. వారి యొక్క రచనలు ఏ రచనల్లోనూ కలవవు. వారి పదశైలి, పదవాక్య ప్రమాణాలు అన్నీ కూడా విలక్షణంగానే ఉంటాయి. కాబట్టి అందుకే కాశ్మీర్ దేశములో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి జగద్గురువు కాగలిగినాడు. హరి ఓం.